ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. కీర్తనలు 137-8 ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 16 ట్యూస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యెహోవా మీద ఆశ పెట్టుకో, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. ఎస్, మన దేవుని దగ్గర కృప సమృద్ధిగా ఉంది. ఆయన కృపా సత్య సంపూర్ణుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతారో వారి కృపనిస్తారు. ఆయన డెఫినెట్లీగా ఇస్తారు. ఆయన కృప దొరికిందా బిడ్డ, నీకు సంపూర్ణమైన విమోచన, నీ గత పాప శాపాల నుంచి విడిపించడమే కాదు, అద్భుతాలు, ఆశ్చర్యకరాలు, మహత్కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. నీ ద్వారా అనేకులు జరుగుతాయి. అనేకులు దీవెనకరంగా మారిపోతావు. షార్ట్ కట్లో పైకి వస్తావు, వర్ధిల్లుతావు, మరణకరమైన వ్యాధి నుంచి కూడా బయటకు వచ్చేస్తావు. ఏ అపాయం నీకు వాటిల్లుకోకుండా ఆయన కృప సమృద్ధిగా ఉన్న వారి చుట్టూ అన్ని దూతల కాపుదలు ఉంటాయి. అదృష్టవంతుడని నేను పిలుస్తాను. ఎస్, అలాంటి దీవెన ఉంది. అందుకనే దేవుని దగ్గర కృప కోసం అడుగు. కృప నీకు సమృద్ధిగా దొరుకునుగాక. నీ గత పాప శాపాలన్నిటి నుంచి దేవుడు విమోచించి వాటి ఎక్కడ జ్ఞాపం చేసుకోకోకుండా దేవుడు కృప తెరిచి గొప్ప కార్యాలు నీ పట్ల చేయునుగాక. నీ సమస్యను సాక్ష్యంగా, నీ వ్యాధిని ఆరోగ్యంగా, నీ దరిద్రాన్ని ఐశ్వర్యంగా దేవుడు మార్చి కుటుంబంలో కూడా గలిబిలు లేకోకుండా నెమ్మదిని సమాధానం ఇచ్చునుగాక. బిడ్డలకి జ్ఞానం ఇచ్చునుగాక, మంచి ఉద్యోగం ఇచ్చునుగాక, మంచి వ్యాపారం ఇచ్చునుగాక, గొప్ప పేరు, కీర్తిని, ఖ్యాతిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆయన కృప దొరికిందా నేను ఎవరు పట్టుకోలేరు. అంత ఎత్తైన స్థలానికి హెచ్చిస్తాడు దేవుడు. దావీదుకి ఆ కృప దొరికింది, అందుకే అంత దీవెన. ఎస్తేరుకి ఆ కృప దొరికింది, అందుకనే అందరి దయను పొందింది. దేవుడి దయను పొందింది, రాజు దయను పొందింది, అందరి దయను పొందింది. ఆ కృప నీకు దొరికిందా, నాకు దొరికిందా? అందరి దయను పొందుతావు. హెల్ప్ చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు, నష్టపరిచేవాళ్ళు ఉండరు. ఎస్, ఆదాయం పెరుగుద్ది, ఖర్చు తగ్గిపోద్ది. అప్పులుండవు, అప్పులు ఇస్తావు. హెల్త్ ఇష్యూస్ ఉండవు, ఆరోగ్యంగా మారిపోతావు. అన్నిట్లో దేవుడు దీవిస్తాడు. దేవుడి దగ్గర కృప దొరుకుతుంది. ప్రేయర్ చేయి, కనిపెట్టు. ఈరోజు నీ కృప సమృద్ధి దొరుకునుగాక. మెరాకిల్స్ ఇక్కడ మెరాకిల్స్ జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవా, ఎంతమంది అయితే ఈరోజు ప్రేయర్లోకి ఉపయోగిస్తూ నీ కృప కొరకు అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నారు. నాకు, మాకు పరిచయంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి కృపను సమృద్ధిగా అనుగ్రహించండి. నాయనా, మీ దగ్గర కృప దొరుకుతుంది, మీ దగ్గర విమోచన దొరుకుతుంది, మీ దగ్గర ఆశీర్వాదం దొరుకుతుంది. నాయనా, మీ దగ్గర అన్ని విషయాలు దీవెన ఉన్నాయి ప్రభు. అలాంటి కృపను, రక్షణ భాగ్యం మీరు మాకు దయచేయండి. దీవెన, ఆశీర్వాదం మాకు దయచేయండి. నిజ జీవంలో మేము ఉండాలి, ఇటు పరిశుద్ధంగా జీవించాలా, ఇటు నాయనా దీవెనలు పొందాలా. జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ వాళ్ళకి హైక్స్ ఇవ్వండి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి, ఫైనాన్షియల్ మెరాకిల్స్ చేయండి, గొప్ప కార్యాలు చేయండి, కృపనివ్వండి. పెళ్లి కానాడు నీ కృప ద్వారా మ్యారేజ్లు జరగాలి, అద్భుత రీతిలో సంబంధాలు రావాలి. జాబు లేని వాళ్ళకి అద్భుతులు జాబులు వచ్చునుగాక. ఎగ్జామ్ రాసే బిడ్డలు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చునుగాక. విడిపోయిన కుటుంబాలు అద్భుత రీతిలో కలవాలి, సమాధానపరచబడాలి. ప్రతి వ్యాధిని, మరణకర వ్యాధిని గర్జిస్తున్న క్యాన్సర్, హెచ్ఐవి లాంటి వ్యాధులు బాధపడుతున్న కూడా స్వస్థతనివ్వండి. సీజనల్ ఫీవర్స్ సఫలతను కూడా స్వస్థతనివ్వండి. యేసు నామములో బాజీరా గారిని సంపూర్ణంగా స్వస్థపరచండి. ఇంకెవరు ప్రేయర్ రిక్వెస్ట్ కోరుతున్నారు అందరూ కూడా సంపూర్ణ స్వస్థపరిచి మరణకర వ్యాధి నుంచి విడిపించండి. చీకటాత్మను లయపరచండి. విదేశాల్లో మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకో. ఇక్కడున్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకో. ఇతర రాష్ట్రాల్లో మా ప్రియులను జ్ఞాపకం చేసుకో. అద్భుత రీతిలో కృపనిచ్చి ఫైనాన్షియల్ ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసి దీవెనతో నింపండి. ఆత్మీయంగా బలపరచండి. గొప్ప కార్యాలు చేయండి. నీ కృపా సమృద్ధి మాకు అనుగ్రహించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ జరుపుకున్న బిడ్డలను కూడా దీవించి వారు కూడా కృప సమృద్ధి నుంచి గొప్ప కార్యాలు సమాధానంతో దీర్ఘాయుష్తో మహిమ తెచ్చుకోమని, చీకటి లయపరచమని, ఈరోజంతా గొప్ప చేయమని, చేసే ప్రతి పనులు తోడేయండి. అన్ని విషయాలు కృపడండి. ఆ సిద్ధపూరు ఫ్లాట్స్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలి, వాళ్ళు కూడా నీ భయం పుట్టించండి. అన్ని విషయాలు కృప చూపించి మేలుగడ్డ సమస్య సమృద్ధి సహాయం చేయండి. ప్రామిస్ ల్యాండ్ విషయంలో కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. కృప ద్వారా సాల్వ్ అయిపోనుగా, జయము దొరుకునుగా. కృపనివ్వండి. ఆమేన్, ఆమేన్.